సరస్వతీదేవి తెల్ల తామర పూలు ఎందుకు కూర్చుంటుంది అంటే విద్యా వ్యవస్థ మొత్తం స్వచ్ఛంగా ఉండాలి, తెల్లగా ఉండాలి, ఎక్కడ మచ్చ ఉండద్దు, మరక ఉండద్దు అని అర్థం. అంతేగాని ఆవిడకి తెల్ల తామర పూలు ఇష్టమని ఎక్కడో దొరికే తెల్ల తామర పూలు పట్టుకుని ఒక 100 పట్టుకుని సరస్వతి గుడిలో పారేయకూడదు, కంపైపోతుంది సాయంత్రానికి. అర్థం చేసుకోవాల్సిన విధానం ఇది కాదు. అన్ని తెల్లగా తెల్లని వస్తువులైన పున్నమి చంద్రుడిని పోల్చాడు, తెల్ల తామర పూలను పోల్చాడు, పాల సముద్రాన్ని పోల్చాడు, అమరవాహిని ఆకాశగంగను పోల్చాడు. మామూలు నదుల్లో నీళ్లు, సముద్రాల్లో నీళ్లు నల్లగా ఉంటాయి, బురద రంగులో ఉంటాయి, రకరకాల్లో ఉంటాయి. స్వర్గలోకంలో ఉందని చెప్పబడే ఆకాశగంగ ఎప్పుడూ తెల్లగానే ఉంటుంది. వెండికొండతో పోల్చాడు. ఈ 17 రకాల తెల్లటి వస్తువుల్ని ఎందుకు పోల్చి అలా ఉండేటువంటి నేను ఎప్పుడు చూడగలుగుతానో భారతి అని పోత్ర గారు అన్నాడు అంటే అర్థం విద్యా వ్యవస్థ మొత్తం ఈ తెల్లని వస్తువుల్లాగా స్వచ్ఛంగా ఉండాలి. మన పురాణ ప్రతీకలు అర్థమైతే విద్యా వ్యవస్థ మొత్తం అర్థం అవుతుంది. దీన్ని పిల్లలకి చెప్పగలిగితే మతం నుంచి మానవత్వాన్ని వాళ్ళు నేర్చుకుంటారు, లేదా గుడి నమ్మకాలు పడిపోతారు.